నమస్తే, నేను మీ మధు. బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పటి వరకు జరిగిన సీజన్స్ అన్నిటితో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 9 వేరనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆట తీరు అలా ఉంది. ఎందుకంటే కామనర్స్ ఉన్నారు, సెలబ్రిటీస్ ఉన్నారు. కానీ చివరి విషయానికి వచ్చేసరికి ఎంతో మంది ఎక్స్పెక్ట్ చేశారు తనూజ విన్ అవుతుంది, లేకపోతే టాప్ 3కి ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ వస్తారు అని చెప్పి. కానీ ఎవరు ఊహించని విధంగా వీళ్ళిద్దరూ రిజెక్ట్ అయిపోయి కళ్యాణ్ విన్ అయ్యాడు. కానీ ఇదంతా కూడా నిజంగా సర్ప్రైజ్ అనే చెప్పొచ్చు. అయితే కళ్యాణ్ ఫ్యాన్స్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా తనుకి ఇమ్ముకి ఇద్దరికి కూడా అన్యాయం జరిగింది, వారిని తొక్కేశారు అని అంటున్నారు. నిజంగా అది నిజమేనా? ఇది ఎంతవరకు నిజమంటారు? నిజంగానే వాళ్ళకి అన్యాయం జరిగిందా? ఇటువంటి మరిన్న విషయాల గురించి చర్చించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్ణముడి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, చూసుకుంటే సీజన్ 9లో చాలా మంది అంటున్నారు ఇమ్ముకి తనుజాకి ఇద్దరికి కూడా అన్యాయం జరిగిందని అంటున్నారు. వాళ్ళు కూడా బాగానే ఆడారు, కానీ వాళ్ళు ఎందుకు విన్ అవ్వలేకపోయారు అని చెప్పేసి అంటున్నారు. మరి ఇదంతా నిజమే అంటారా? మరి మీరేం చెప్తారు? ఇక్కడ అవమానం ఎక్కడ జరిగిందంటే అసలు నాకు అర్థం కాల. అసలు ఇక్కడ అవమానం అని కానీ మరొక మాట ఎక్కడ రాలేదు. ఇంకొకటి ఓటింగ్లో కూడా మీకు చాలా వేరియేషన్ ఉంది. మీరు చూసుకుంటే కనుకైతే కళ్యాణ్కి వచ్చిన ఓటింగ్కి తనుజ్కి వచ్చిన ఓటింగ్కి కూడా చాలా తేడా ఉంది. సో 3వ ప్లేస్కి మీకు డెమాన్ పవన్ వచ్చేసారు, 4వ ప్లేస్లో ఇమ్మాన్యుయల్ ఉన్నారు. కాబట్టి ప్రజలు నిర్ణయించిన తప్ప ఇక్కడ ఎవరిని తొక్కలేదు. ఓటింగ్ అనేది కూడా ఇక్కడ అన్యాయం జరగలేదు నాకు తెలుసు. ఎందుకంటే నేను మొదటి నుంచి ఫాలో అవుతూ వస్తున్నాను. నిన్న కూడా నేను ఫైనల్స్ చూశానండి. ఖచ్చితంగా కళ్యాణ్ నిన్న గెలవటం అనేది ప్రజలు కోరుకున్నారు. ఎందుకంటే ఒక కామనర్గా, ఒక ఆర్మీ వ్యక్తిగా, తర్వాత ఇంకా చెప్పాలంటే అతనికి బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండింది, పిఆర్ చేసుకున్నాడు, అన్నీ కలిసి వచ్చాయి అతనికి. సో కులం కార్డు కూడా వచ్చింది, జనసేన కూడా వచ్చింది. ఏమొచ్చినా కూడా ప్రజలు కోరుకున్నారు. తర్వాత తనూజ విషయంలో తొక్కేశారా లేకపోతే ఇమ్మాన్యుయల్ని తొక్కేశారా, అసలు ఈ పదాలు అనవసరం అండి. బిగ్ బాస్కి వచ్చినప్పుడు వాళ్ళు కామనర్స్ని తీసుకొచ్చినా సెలబ్రిటీలను తీసుకొచ్చినా మీరు హౌస్లోకి వెళ్ళాక మీరు కామనరా సెలబ్రిటీ అని ఉండదు కదా. మీరు గేమ్ ఎలా ఆడారు అనేది ముఖ్యం. ఇక్కడ ఎవరికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. అందరి మీద నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. ఇప్పుడు మీరు కళ్యాణ్ని తీసుకుంటే మీకు నాగార్జున వార్నింగ్ ఇచ్చే వరకు అతను ఆడవాళ్ళ విషయంలో కొంచెం ఇబ్బందికరంగా బిహేవ్ చేశాడు అనేది వచ్చింది. అతను చెప్పాక అతను సెట్ చేసుకున్నాడు. తర్వాత బాండింగ్ అనేది అంటారా, అసలు మీకు డెమాన్ పవన్ విన్ కాకపోవడానికి కారణమే రీతు. అసలు అతను కనుక ఫోకస్ ఫస్ట్ నుంచి ఇదే రకంగా పెట్టుంటే, రీతు వెళ్ళిపోయాక అతని ఆట తీరు మారింది చెప్పాలంటే. అది మొదటి నుంచి అలాగే ఉండుంటే అతను ఖచ్చితంగా ఇవాళ విన్నర్ అతను అయి ఉండేవాడు. కాబట్టి ఇమ్మాన్యుయల్ ఆడాడు, అన్ని రకాలుగా బాగా ప్రూవ్ చేసుకున్నాడు. కానీ అతను ఏం చేశాడంటే మీకు మధ్యలో అంటే సగం ఆట అయిపోయాక కొంచెం సెల్ఫిష్గా అయ్యాడు. నా ఆట నేను ఆడతాను, ఇది నా కోసం అని మారాక ప్రజలకు నచ్చలేదు. అంతవరకు ఉండే ఇమ్మాన్యుయల్ వేరు, తర్వాత ఇమ్మాన్యుయల్ వేరు. ఇకపోతే మీరు అన్నది తనూజని ఎవ్వరూ అన్యాయం చేయలేదు. తనూజ అంత ఎక్కువ రియాక్ట్ అవ్వడం ప్రజలకు నచ్చలేదు. మరీ ఇమోషనల్గా ఉండడం, ఆడితే ఆడి ఉండొచ్చు, మధ్యలో భాష విషయం కూడా వచ్చింది, కానీ లాస్ట్కి అవేవి ఎవరు చూడలేదండి. ఇకపోతే నా పర్సెప్షన్ ఏంటంటే సంజన చాలా బాగా ఆడారు అందరికంటే. సంజన యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఆ అమ్మాయికి ఆ గుడ్డు దగ్గర నుంచి ఆ అమ్మాయి ఎలివేట్ అంటే ఎలిమినేషన్ బాగా వచ్చింది ఆవిడకి. అసలు ముందు నుంచి అలా ఉండుంటే ఇంకా బాగుండేది, తను ఫస్ట్కి వచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు కింద నుంచి తీసుకున్నా నా దృష్టిలో సంజన నెగ్గినట్టే ఒక రకంగా. ఎందుకంటే ఒక మదర్గా ఉండి తను ఎక్కడ ఆ ఇమోషన్ చూపించలేదు, ఎక్కడ సింపతి గెయిన్ చేయడానికి ప్రయత్నించలేదు. ఆవిడ చాలా బోల్డ్గా చాలా చక్కగా ఆడింది నన్ను. యాక్చువల్లీ చూస్తే ప్రతి సీజన్లో కూడా సెలబ్రిటీసే గెలుస్తూ వచ్చారు, కానీ ఈ సీజన్లో కూడా సెలబ్రిటీనే గెలుస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. ఎందుకు అనుకోవాలి? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు సెలబ్రిటీ ఎప్పుడైతారండి? మనం చేస్తే వాళ్ళు సెలబ్రిటీ అవుతారు. వాళ్ళు సెలబ్రిటీని కాబట్టి నేను హౌస్లోకి వెళ్తున్నాను వెళ్ళరు కదా. ఇప్పుడు మీరు అలా అనుకుంటే సెలబ్రిటీగా అయ్యారు కాబట్టి దివ్యల మాధురిని పిలిచారు, అమ్మాయి ఎవరు రమ్య అని పిలిచారు. బట్ వాళ్ళు సెలబ్రిటీలుగా వాళ్ళని ట్రీట్ చేయలేదు ప్రజలు. వాళ్ళకి నచ్చలేదు కదా. మీ ఆట తీరు ఒక్కటే అక్కడ పనిచేస్తుంది. అక్కడికి వెళ్ళాక అందరూ సమానమే కదా. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి? ఈక్వల్గా ఉండడం, అందరూ కూడా ఆటని మెరుగుపరుచుకోవటం, ఆట తీరు బాగుండడం. అక్కడికి వెళ్ళాక వాళ్ళ బిహేవియరు, వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి కదా. నేను ఏడ్ చేస్తే నేను గెలుస్తాను అనుకుంటే తప్పు. అసలు నన్ను అడిగితే ఎక్కడ తప్పు జరిగిందంటే ఆ అమ్మాయి అసలు గోల్డ్ బాక్స్ ఇచ్చినప్పుడు తీసేసుకోవాల్సింది. ఎవరు? తనూజ. వాళ్ళ ఇంట్లో వాళ్ళు మిస్గైడ్ చేశారు అమ్మాయిని. చెల్లెలు వద్దు అని చెప్పింది, కానీ చెల్లెలు బయట ఉంది కదా. షీ నోస్ దట్ వాట్ హ్యాపెండ్ అని. ఇప్పుడు సోషల్ మీడియా అమ్మాయి చూస్తుంది కదా,
అందరూ ఏమనుకుంటున్నారు, అసలు ఈ కళ్యాణ్కి ఎంత పర్సంటేజ్ ఉంది అమ్మాయికి తెలుస్తుంది కదా, వద్దక్క నువ్వు డెసిషన్ తీసేసుకో అని చెప్పాలి కదా. అందరూ కూడా ఎదురు చూశారు తనూజ పెట్టి తీసుకుంటుందని. అంటే నేను అనేది ఏంటంటే బయట ఉండి మీరు చేయాల్సింది ఏంటి, వాళ్ళకి ఏ రకంగా గైడెన్స్ ఇవ్వాలో ఇవ్వాలి, అక్కడ ఇవ్వలేదు వాళ్ళు. అంటే ఇక్కడ తనూజ నేను నెగ్గుతాను అనే ఒక భ్రమలోనే ఉంది అమ్మాయి. నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, ఐఎమ్ సారీ. అందరం కూడా ముందే మాట్లాడాం, మేము అందరం కూడా మా వ్యూస్ ఆల్రెడీ వేరే ఛానల్స్ లో ఇవ్వటం కూడా జరిగింది. కళ్యాణ్కే ఎడ్జ్ ఉందని అందరికీ తెలుసు. ఎడ్జ్ కూడా కాదు, చాలా పర్సంటేజ్ ఎక్కువ ఉంది, తేడా ఉంది. ఈవెన్ లైవ్ పెడితేనే మొన్న వేరే ఛానల్లో ఇతనికి 53% వస్తే 34% వచ్చింది ఎవరు, తనూజ. నేను అంటున్నది అది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఈఎంఐ కనే కాదు, ఫ్యూచర్లో ఎవరి ఇంట్లో వాళ్ళైనా కూడా అసలు సోషల్ మీడియా ఏం చెప్తోంది అంటే అది ర్యాండమ్ గా తీసుకోవాలి, ఇలాగే అని ఖచ్చితంగా తీసుకోకూడదు. కానీ నిన్న గైడెన్స్ ఇచ్చేటప్పుడు నువ్వు తీసుకోకక్క, నువ్వు కప్పు తెచ్చుకుని వస్తావు అని వాళ్ళ చెల్లెలు చెప్పింది. అది తప్పంటాను నేను. అంటే మీరు బయట ఉండి చేయాల్సిన పని ఏంటంటే నువ్వు ఆలోచించుకో అని చెప్పాలి. ఇప్పుడు కళ్యాణ్కి వాళ్ళ అమ్మా నాన్న నువ్వు ఆలోచించుకో అని చెప్పారు. డెమాన్ పవన్ లాస్ట్ లో కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. 15 లక్షలు తీసుకోవాలనే మనందరం కోరుకున్నాం, ఎందుకంటే అతను 3వ ప్లేస్ లో ఉన్నాడు. అతని ఆట తీరు లాస్ట్ లో బాగుంది తప్ప ముందు నుంచి అతను అట్లా లేడు. అతని కెపాసిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ తను ఓకే ఒక రకంగా అమ్మాయితో బాండింగ్ పెట్టుకుని ఆ రకంగా అయిపోయాడు కాబట్టి, అందుకని లాస్ట్ లో అతను 15 లక్షలు అనగానే ఎస్ అన్నాడు. చూడండి, అది నేను ఇప్పుడు అప్పటికి నాగార్జున హింట్ ఇచ్చాడు తనూజకి, మీ చెల్లెలు పెళ్లికి అవసరం అవుతుందేమో చూసుకో, ఆలోచించుకో అన్నాడు. అప్పుడైనా షీ షుడ్ హ్యావ్, అది నేను అనేది. అంటే మనం అది క్యాచ్ చేయాలి, మీకు అక్కడ అర్థమైపోతుంది. కాబట్టి నిన్న జరిగింది ఏమి అన్ఫెయిర్ ఏమి నాకు అనిపించలేదండి. ఎందుకంటే మొదటి నుంచి నేను చూస్తున్నాను. నిన్న నాగార్జున చెప్పినట్టు అన్ని సీజన్స్ కంటే ఈ సీజన్ బాగా జనాలు కూడా చూశారు. అండ్ జనాలు పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది. అండ్ దెన్ ఓవరాల్గా ఇండియాలో కూడా తెలుగులోనే నెంబర్ 1గా ఉండింది. ముఖ్యంగా మీకు బిగ్ బాస్ ఎప్పుడు నచ్చిందంటే అక్కడ మ్యాథమెటిక్స్ ఏదైతే తీసుకొచ్చారో బిగ్ బాస్, అక్కడి నుంచి ఆట అనేది ఒక రేంజ్కి వెళ్ళింది. అంతవరకు బిగ్ బాస్ వేరు, అక్కడి నుంచి బిగ్ బాస్ వేరు. కాబట్టి ఇదంతా కూడా ఫ్యూచర్ బిగ్ బాస్కి అంటే సీజన్ 10కి ఇది ఒక ఏమనాలి, ఒక గుణపాఠంగా ఉంటుంది. బయటకు వచ్చేసారు కదా ఆల్రెడీ రమ్య, వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటే మాట చెప్తారు, ఎంత మ్యాచ్ ఫిక్సింగ్, కేవలం లోపల ఏం చెప్తే అదే చేస్తారు, ఎవరు విన్నర్ అనేది కూడా ముందే డిసైడ్ అయిపోయి ఏమి లేదు. ముందర అలా అనుకుంటే తనూజకే ఎక్కువ బిగ్ బాస్ సపోర్ట్ ఇచ్చింది. మీరు గమనించుకుంటే మీకు ఇక్కడ మొత్తం మీరు చూసుకుంటే కనుక అయితే షో కనుక తనూజని చాలా ఎలివేట్ చేసింది. ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చింది, సో మా పరివారం కింద అమ్మాయిని తీసుకున్నారు. అలా అనుకుంటే ఇక్కడ అందరూ సెలబ్రిటీలే. ఇమాన్యుయల్ కూడా మరి జబర్దస్త్ చేశాడు, తను అన్ని వాటి ద్వారా వచ్చాడు. అలా చూసుకుంటే అసలు సంజన అందరికంటే ఎక్కువ సినిమాలు చేసింది. మరి సుమన్ శెట్టి అతను కూడా చాలా చేశాడు, వెళ్ళిపోయాడు కదా. నేను అంటున్నది ఏంటంటేనండి, ప్రజలు డిసైడ్ చేస్తారు, వాళ్ళ ఆట తీరు గమనించి ఇచ్చారు. డెమాన్ పవన్ ఇదే రకంగా ముందు నుంచి ఆడుంటే ఖచ్చితంగా ఇప్పుడు కూడా చెప్తున్నా నెంబర్ 1లో ఉండేవాడు. 3 వారాల ఆట తీరు కాదు కావాల్సింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఉంది. ఇప్పుడు అసలు రమ్య మాట్లాడడం ఏంటండి, రమ్య మాటలు మనం తీసుకోకర్లే. దివ్యల మాధురి వీళ్ళెవ్వరివి కాదు. మీరు జనాలు ఏమనుకున్నారో అది అక్కడ మీకు ప్రతిఫలించింది. అసలు ఎక్కడ అన్యాయం జరగలేదు నా దృష్టిలో అయితే. చాలా ఖచ్చితంగా చాలా చక్కగా బిగ్ బాస్ అయితే ఫైనల్స్ జరిగాయి. చాలా మంది ఏమంటున్నారంటే ఇమ్మాన్యుయల్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ కి అన్యాయం జరిగింది అని అంటున్నారు. అది దాని గురించి మనం ఎందుకు, వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు ఇండివిజువల్ అభిప్రాయాలకు మనం ఏం మాట్లాడక్కర్లా. ప్రజాభిప్రాయం అనేది ఎప్పటికైనా ఫైనల్. కాబట్టి ప్రజలు కోరుకున్నారు, కళ్యాణ్ని అభినందిద్దాం అంతే. ఏదేమైనా సరే ఫైనల్ గా విన్నర్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బిగ్ బాస్ సీజన్ లో ఇదొక హైలైట్ సీజన్ గా అయితే మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.